కూటమి పాలనలో రాష్ట్రం అభివృద్ధి బాటలో దూసుకుపోతుందని టీడీపీ జాతీయ ఉపాధ్యక్షుడు బుద్ధా వెంకన్న తెలిపారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించగల దూరదృష్టి, అనుభవం చంద్రబాబు నాయుడుకి ఉన్నాయని కొనియాడారు. రాష్ట్ర ప్రజల సంక్షేమం, అభివృద్ధే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని, ఆ ప్రయాణానికి ప్రజల ఆశీర్వాదాలు ఎప్పటికీ కొనసాగాలని ఆకాంక్షించారు. కూటమి పాలన 2 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా టీడీపీ శ్రేణులు ఘనంగా సంబరాలు నిర్వహించాయి. టీడీపీ జాతీయ ఉపాధ్యక్షుడు బుద్ధా వెంకన్న ఆధ్వర్యంలో వన్-టౌన్ నుంచి కనకదుర్గమ్మ ఆలయం వరకు భారీ ర్యాలీ చేపట్టారు. మహిళలు అమ్మవారికి సారి సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన బుద్ధా వెంకన్న, కూటమి నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి బాటలో దూసుకుపోతుందన్నారు. ప్రజలు ఇచ్చిన అపూర్వమైన మద్దతుతో కూటమి ప్రభుత్వం పాలన కొనసాగిస్తోందని, రాష్ట్ర భవిష్యత్తు కోసం ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందన్నారు. సీఎం ఆరోగ్యంగా ఉండి మరిన్ని సంవత్సరాలు రాష్ట్రానికి సేవలు అందించాలని కనకదుర్గమ్మను ప్రార్థించినట్లు తెలిపారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించగల దూరదృష్టి, అనుభవం చంద్రబాబు నాయుడుకి ఉన్నాయని తెలిపారు. జగన్మోహన్ రెడ్డి పాలనలో జరిగిన అవినీతి, అరాచకాల కారణంగానే ప్రజలు ఆ పార్టీని ఘోరంగా తిరస్కరించారని ఆరోపించారు. ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించి ప్రతిపక్ష హోదాలో ప్రజా సమస్యలపై పోరాడాల్సింది పోయి అభివృద్ధి కార్యక్రమాలపై విమర్శలు చేయడం సరికాదన్నారు. అమరావతి, విజయవాడల అభివృద్ధిని అడ్డుకోవాలనే ఉద్దేశంతో తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రకృతి వైపరీత్యాలను రాజకీయ కోణంలో చూడడం బాధ్యతారాహిత్యమని, వర్షాలు, వరదలు వంటి అంశాలను ప్రభుత్వ వైఫల్యాలుగా చిత్రీకరించడం తగదన్నారు. రాష్ట్ర ప్రజల సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని, ఆ ప్రయాణానికి ప్రజల ఆశీర్వాదాలు ఎప్పుడు కొనసాగాలని ఆకాంక్షించారు. గొడ్డలి పార్టీకి జనాలు గోరీ కట్టి వాళ్ళ అధ్యక్షుడిని ముఖ్యమంత్రి పీఠం నుంచి దించి భారతదేశం గర్వించదగ్గ నాయకుడు, పడి లేచిన కెరటం లాంటి చంద్రబాబు నాయుడు గారే మళ్ళీ కావాలని, అలాగే కూటమి నరేంద్ర మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ఏర్పడి ఈ రోజుకి ప్రమాణ స్వీకారం చేసి చంద్రబాబు నాయుడు గారు 4వసారి ముఖ్యమంత్రిగా 2 సంవత్సరాల కాలం పూర్తయింది. దాని సందర్భంగా మా మహిళలు, తెలుగింటి ఆడపడుచులు అమ్మవారికి సారె, అమ్మవారికి చీర, రైక, గాజులు, పసుపు, కుంకుమ, పువ్వులు, ఇలా అమ్మవారికి ఇష్టమైనటువంటి అన్నిటితో చంద్రబాబు నాయుడు గారికి ఆరోగ్యంగా ఉండాలని, ఇలాంటి వ్యక్తి ఇంకా కలకాలం ఈ రాష్ట్రాన్ని పరిపాలించాలని, ఆయనకి శక్తిని ఇవ్వమని, ముఖ్యంగా అమ్మవారి దగ్గర ఏంటంటే శక్తి, ఆ శక్తిని చంద్రబాబు నాయుడు గారికి ఇవ్వమని ఇవాళ మేమంతా కూడా అమ్మవారిని కోరుకోవడం జరిగింది. ఏదైతే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో జరిగినటువంటి అరాచకాలు కానీ, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో దోచుకున్నటువంటి విధానం కానీ, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో పరిపాలించినటువంటి విధానం ఏదైతే ప్రజలు చూసి విసిగిపోయి, అరే ఈ పార్టీ ఉంటే ఈ రాష్ట్రం మనుగడ ఉండదు, చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉంటే ఈ రాష్ట్రం మనుగడ ఇద్ది అనే ఒకే ఒక్క ఉద్దేశంతో కూటమికి 164 సీట్లు ఇవ్వడం జరిగింది. అంటే దానికి పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక బలంగా ఏర్పడ్డారు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారి మీద ఎంతో అక్కస్తో అక్కడ అమరావతి మునిగిపోతుందని, లేదా విజయవాడ మునిగిపోయిందని, వరదలు వచ్చినప్పుడు విజయవాడ మునిగిపోయిందని, మనం చేతనైతే మన ప్రతిపక్ష నాయకుడిగా మనం కూడా చేతనంత సాయం చేయాలి. విజయవాడలో వరదలు వస్తే చంద్రబాబు నాయుడు గారు అని తెప్పిస్తారా? వరదలు ప్రకృతి వచ్చినప్పుడు అది ఎవరు సాధ్యం కాదు, అది దైవలీల. దైవలీలను ఎవరన్నా అడ్డుకోగలరా? అడ్డుకోలేరు. విజయవాడలో వరదలు వస్తే చంద్రబాబు నాయుడు గారు ఉంటారు. వర్షం పడితే ఇవాళ హైదరాబాదు వర్షంలో మొన్న 2 గంటలు వర్షం పడితే హైదరాబాద్ లాంటి నగరం మొత్తం మునిగిపోయింది. ఏ రేటు మీద చూసినా సరే నీళ్ళు ఉన్నాయి. మరి అలాంటి హైదరాబాదుని అంత సిటీ, మరి హైదరాబాద్ అంటే ఇవాళ భారతదేశంలోనే నెంబర్ 1 సిటీ. అమరావతిలో ఎక్కడన్నా ఒక కుంట్లో నీళ్ళు అయితే దాన్ని డ్రోన్ కెమెరాలతో తీసి అమరావతి మునిగిపోయింది అంటారు. ఇదంటే ఏంటంటే అభివృద్ధికి అడ్డుపడడానికి మాత్రమే జగన్మోహన్ రెడ్డి తాపత్రయం తప్ప అభివృద్ధిని నడిపించే నాయకుడికి తోడ్పడదామనేది ఎక్కడా లేదు.
కానీ ఒకటి మాత్రం గుర్తుంచుకోవాలి ప్రతిపక్షాలు, చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి 76 ఏళ్ళ వయసులో కూడా రోజుకి 20 గంటలు పనిచేసి ఈ రాష్ట్రం కోసం, ఈ రాష్ట్ర ప్రజల కోసం, ఈ రాష్ట్ర బాగు కోసం పనిచేసే వ్యక్తి. కాబట్టి ఆయన భారతదేశంలో రాజకీయాల్లో సూపర్ స్టార్. ఈ వయసులో కూడా ఆయన ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నాడు. ప్రాంతీయ పార్టీలు అంటే ఆయన తప్ప ఎవరూ లేరు. అది గ్రహించాల్సిన అవసరం జగన్మోహన్ రెడ్డికి ఉంది. జగన్మోహన్ రెడ్డి మాటలు వినే పరిస్థితిలో జనం లేరు. చంద్రబాబు నాయుడు గారి కూటమి ఇంకో 15 ఏళ్ళు గ్యారంటీగా ఉంటుంది. కాబట్టి మీరు మాటలకు కట్టిపెట్టి మీకు ఇచ్చినటువంటి 11 సీట్లు ఏవైతే ఉన్నాయో ఆ 11 సీట్లతో అసెంబ్లీలోకి వెళ్ళి మీరు దాని మీద మాట్లాడండి. ఎక్కడైనా ఏదైనా జరిగితే దాని మీద మాట్లాడండి, గొంతెత్తండి. మాకు 23 సీట్లు ఇచ్చినప్పుడు మేము వెళ్ళాంగా, మా పార్టీలోంచి 3-4 పోయినా సరే మిగతా వాళ్ళతో వెళ్ళి మాట్లాడారుగా. మీరు చంద్రబాబు నాయుడు గారి కుటుంబాన్ని అవమానించినప్పుడు ఆయన చెప్పాడు మళ్ళీ ముఖ్యమంత్రిగా నేను వస్తానని. అలాగే ముఖ్యమంత్రిగా వచ్చాడు. నిన్నెక్కడ అవమానం జరగలేదు. నువ్వు అసెంబ్లీకి వెళ్తే అందరూ నిన్ను గౌరవించారే, నిన్ను వ్యక్తిగతంగా ఎవరు మాట్లాడలేదే. ఎందుకు మీరు అసెంబ్లీలోకి వెళ్ళట్లా? ఎందుకు అసెంబ్లీలోకి వెళ్ళి ప్రజా సమస్యల మీద మీ నియోజకవర్గాల గురించి కూడా ఎత్తట్లా? అంటే మీరు మీ నియోజకవర్గం, మీ అధికారం ఉన్నప్పుడు కూడా మీ నియోజకవర్గంలో మీరు శూన్యం చేసింది అక్కడ. కాబట్టి మీరు మీ నియోజకవర్గం గురించి మాట్లాడితే మీ 2019 నుంచి 24 వరకు మాట్లాడతారు. కాబట్టి మీరు దాన్ని ఊసే ఎత్తకుండా చేశారు. ఏదేమైనా సరే భారతదేశ రాజకీయాల్లో చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఒక సూపర్ స్టార్. ఆయన నిన్ను 100 ఏళ్ళు జీవించి ఉండడమే కాకుండా ఈ రాష్ట్రాన్ని ప్రగతి పదంలో నడిపించగల శక్తి ఆ అమ్మవారికి ఇవ్వమని ఇవాళ మా ఆడపడుచులు, మా సోదరులు అందరం కూడా అమ్మవారికి సారిచ్చి అమ్మవారిని మొక్కుకోవడం జరిగింది.